11. ఈ క్వశ్చన్ చూడండి. P, Q and R invest sum in the ratio of 7:4:9 respectively. If they earned a total profit of 6680 at the end of the year, then what is the total share of P and Q together అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ లో మనకి ఫస్ట్ రేషియో ఇచ్చేసారు ఇక్కడ. అంటే ఇక్కడ PQR రేషియో ఎంత ఇచ్చారు? 7:4:9 అని చెప్పి ఇచ్చారు. అలాగే టోటల్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసారు 6680. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 6680 రూపీస్ ప్రాఫిట్ గా వస్తే టోటల్ షేర్ ఆఫ్ పి అండ్ క్యూ ఎంత అని చెప్పి అంటున్నారు. టోటల్ షేర్ PQ కలిపి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ పీకి క్యూకి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి వాటిని సమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు కదా, ఈ రేషియో మీనింగ్ ఏంటంటే ఈ టోటల్ షేర్ లో P 7 పార్ట్స్ ని షేర్ చేసుకుంటారు, Q 4 పార్ట్స్ షేర్ చేసుకుంటే R 9 పార్ట్స్ షేర్ చేసుకుంటారు అని చెప్పి ఇచ్చారు. అంటే 1 పార్ట్ ఎంతో మనం కనుక ఐడెంటిఫై చేస్తే దాన్ని ఈ ఇచ్చిన టర్మ్స్ లో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1 పార్ట్ తెలియాలంటే ఈ టోటల్ టర్మ్స్ ఏవైతే ఇచ్చారో వీటిని సమ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 9 + 4 13, 13 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 20 వస్తుంది. అంటే 6680 అనే టోటల్ ప్రాఫిట్ ని మనం 20 తో డివైడ్ చేస్తే 334 అనేది 1 పార్ట్ అవుతుంది. ఇప్పుడు షేర్ ఆఫ్ P అండ్ Q టుగెదర్ అంటున్నారు కదా, అంటే P షేర్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. అంటే 334 × 7 ప్లస్ షేర్ ఆఫ్ Q కేమో 4 పార్ట్స్ ఉంది. అంటే 334 × 4. ఈ 334 కామన్ అనుకుంటే 7 + 4 11 అవుతుంది. అంటే 334 ని 11 తో మల్టిప్లై చేస్తే 334 సమ్ చేస్తే 3674 రూపీస్ ఆన్సర్ వస్తుంది. అంటే PQ టోటల్ షేర్ వచ్చేసరికి 3674 రూపీస్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.